గైస్, వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అండ్ ఈ రోజు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 2 గురించి మనం మాట్లాడుకుందాం. సో నేనైతే మార్నింగ్ చూడడం జరిగింది. సో మీకైతే రెగ్యులర్గా ప్రతి ఎపిసోడ్ అప్డేట్స్ అయితే ఇచ్చేదామని ఫిక్స్ అయ్యాను. బిగ్ బాస్ సీజన్ 8లో ఎపిసోడ్ 2 గురించి మాట్లాడుకుంటే అందరూ బాగానే ఉన్నారు, కానీ నాకు ఈ మణికంఠని అలాగే మన ఆర్జీవి గారి ప్రొడక్ట్ అయినటువంటి సోనియాని చూస్తుంటే అబ్బబ్బా ఏందిరా వీళ్ళు, ఏందిరా స్వామి వీళ్ళు రచ్చ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మణికంఠకి ఎందుకు అంత స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారు నాకు అది అర్థం కాల. ఎందుకంటే ఓన్లీ స్టార్మాలో వాటిలో సీరియల్స్ చేశాడన్న ఒకే ఒక ఉద్దేశంతో మణికంఠకి అంత స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 20 minutes మణికంఠనే చూడాల్సి వచ్చింది. ఆడదే తిప్పి 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 చెప్పి అసలు చిరాకు తెప్పించేస్తున్నాడు అనమాట. కాసేపు అది రెస్పెక్ట్ నేనెందుకు ఇవ్వాలంటాడు, నేనేంటి నాకు సంబంధం లేదు, ఎమోషన్ ముఖ్యం, బొంగు బొషానం అంటాడు. నిఖిల్ మీద సీరియస్ అవుతాడు. మళ్ళీ ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి నిఖిల్ ఇలా అంటున్నాడు, నిఖిల్ ఊరికూరికే గుర్తు చేస్తున్నాడు అంటున్నాడు. మరి ఈడు చేసేది ఏంది పత్తాపారమ్మా, నాకు అర్థం కాదు. ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, అలా అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు అని మరి ఈడు చేసేది అదే కదా. అది అట్లీస్ట్ ఒక పాయింట్ని రైజ్ చేసి బ్రో నువ్వు టెంపర్ అవుతున్నావు, కూల్ అవ్వు అని చెప్తున్నాడు. నాకు అందులో నిఖిల్ తప్పేం కనపడాల. అఫ్ కోర్స్ హౌస్ మేట్స్ అందరూ నిఖిల్ యాంటీగా తయారయ్యే తరుణాలు అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే నిఖిల్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. కొంచెం వాయిస్ కూడా చాలా పెద్దగానే ఉంది. ఎవరేమన్నా అన్నా కూడా గట్టిగానే నిలబడగల అంత స్టాండర్డ్స్ నిఖిల్కి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సోనియా ప్రతిదాన్ని వాంటెడ్గా మా ఆకలి అంటే నీకు ఎంత అలుసక్క అని ఒక మాట అంది. నీకు నీ ఆకలి పక్కోళ్ళ ఆకలి మీద అంత ఇదిగా ఉన్నప్పుడు మరి నువ్వే నుంచి చేసుకోవచ్చు కదా, ఆవిడ మీద ఎందుకు డిపెండ్ అవ్వడం? అక్కడికి చెప్తున్నాడు క్లియర్గా. కుక్కర్ ప్రాబ్లం ఉంది, కుక్కర్ ప్రాబ్లం ఉంటే నేనేం చేస్తా, అది ఆ విజిల్ రావడం లేదు. ఎప్పుడు చూసినా ఈ వంటగది పంచాయతీ ఏదో ఒక కంటెస్టెంట్ అంటూనే ఉంటారు కదా. నీకు అంత ఇదిగా ఉన్నప్పుడు నువ్వు అదే పాయింట్ తోటి నువ్వే వండుకోవచ్చు కదా. అంతేగాని అక్కడ కూర్చుని ఈవిడ గారే అసలు సీజన్కి ఫస్ట్ కెప్టెన్ నేనే అన్నట్టు ఫీల్ అయిపోతుంది. నాకు అర్థం కావట్లేదు భయ్య, ఎవరిని చూసుకుని అంత అండో. మరి బయట నుంచి ఆర్జీవి గారు ఓట్లే ఇస్తారని ఏమన్నా హామీ పథకాలు ఇచ్చారో ఏమో కానీ తెలియదు. కానీ ఆవిడ మాత్రం వాళ్ళు ఏదో ఆరెంజెస్తో ఆడుకుంటున్నారు. ఇంట్లో మనం ఆడుకోమా? బత్తాకాయలు ఉంటే 2 పిల్లలు ఉంటే ఆడుకోరా ఏంటి? వాళ్ళు ఏదో టైంపాస్కి ఆడుకున్నారా? ఎవరు ముట్టడానికి వీలు లేదు. ఆరెంజెస్తో ఆడినోళ్ళు అసలు అవి తినడానికి వీలు లేదు అని అంటే శేఖర్ భాష బాగానే తగులుకున్నాడు అనుకున్నా. అరే అనుకున్నాడన్న 5 నిమిషాలకి మళ్ళీ కట్ చేస్తే వాళ్ళు కూలైపోయారు. నువ్వు అసలు మాట్లాడతావు అనుకోలా. అఫ్కోర్స్ నువ్వు మాట్లాడితే నాకు ఆనందం వేసింది, బట్ అది నా గురించి మాట్లాడితే బాధ వేసిందని చెప్పి శేఖర్ భాష గారు పంచి డైలాగులు. అసలు వీడు కోపపడతాడా, నిజంగానే కోపం వస్తుందా, లేదా బిల్డప్ కోసం కోపపడుతున్నాడా? అప్పుడే కామెడీ చేసేస్తున్నాడు, అప్పుడే సీరియస్ అయిపోతున్నాడు. శేఖర్ భాష స్ప్లిట్ పర్సనాలిటీ నాకు ఒకటేసారి చూసేసినట్టు అనిపించింది బిగ్ బాస్ సీజన్ 8లో 2nd ఎపిసోడ్కి. అండ్ కమింగ్ టు ఇంకా మన యూట్యూబర్ ఎవరైతే ఉన్నాడో, ఆయన పేరు కూడా నాకు గుర్తుండట్లేదు సరిగ్గా. సో తను ఎవరైతే ఉన్నాడో తను ఏంటో ఆటలు ఆడాడంటే ఆటలు గేమ్స్లో పర్ఫార్మెన్స్ అయితే బాగానే చేశాడు. కానీ బట్ ఎవరినో ఒకళ్ళని ఎంచుకోవాలి చీఫ్ కింద అన్నప్పుడు అందరూ కలిసి యష్మికి వేసారు ఓట్స్. సో యష్మికి వేసేసరికి యష్మి, నైనిక అండ్ మన నిఖిల్ వీళ్ళు ముగ్గురు కూడా చీఫ్స్ అనమాట. సో ఏది చూసినా నాకేమనిపిస్తుందంటే ఏదో ఒకటి చిన్న గొడవ పెట్టుకోవాలి, ఏదో ఒకటి హైలైట్ చేయాలి, ఏదో ఒక పాయింట్ గురించి మాట్లాడాలి. ఈ ఉత్తమ పురుషుడు ఏంటి శేఖర్ భాష పేరెట్టాడు బక్కోడు అంట. నాకన్నా బక్కగా ఉన్నాడు కాబట్టి బక్కోడు అని చెప్పాను అని అంటున్నాడు. అసలు అతను కూడా నిజంగా మణికంఠ కూడా ఏంటంటే ఏదో అంది, మన ఎవరు విష్ణుప్రియ ఏదో మాట అంటే దానికి ఏ మాట అనాలో తెలియదని చెప్పి ఫెమినైన్ అనే వర్డ్ యూజ్ చేసిందని చెప్పి ఈయన వెళ్ళిపోయి సీత దగ్గర చెప్పేస్తున్నాడు. ఇప్పుడు నాకు హౌస్లో ఏమనిపించిందంటే మొన్నటిదాకా అఫ్కోర్స్ ఇది జరుగుద్ది ఫ్యూచర్లో. ఏంటంటే మన కన్నడ వాళ్ళందరూ ఒక సైడ్ అయిపోతారు, తెలుగు వాళ్ళందరూ ఒక సైడ్ అయిపోతారు. బట్ ఈ సీత, ఈ సోనియా, మళ్ళా ఏమంటారు మణికంఠ, వీళ్ళు ముగ్గురు ఒక బ్యాచ్ అయిపోతారు. మీరు చూడండి త్వరలో వీళ్ళు ముగ్గురు ఒక బ్యాచ్ అయిపోతారు. మన అభయ్ నవీను, మళ్ళానేమో ఆదిత్య ఓము, నిఖిల్ వీళ్ళందరూ ఒక బ్యాచ్ అవుతారు నాకు తెలిసి. ఎందుకంటే అంతా క్లమ్సీగా ఉంది. విష్ణుప్రియ ఎవరి టీమో కూడా తెలియదు అన్నట్టుంది. ఆ పృథ్వీ అన్నవాడు అసలు ఏం చేస్తున్నాడో ఆడికే తెలియదు అన్నట్టుంది. పాపం ఎవరో కన్సిడర్లోకి చేయట్లేదు. నిఖిల్, నైనికాకి ఒక మంచి
ర్యాపో అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. ఇంకా మిగతా వాళ్ళు ఎలా ఉన్నారో చూసారు కదా, నామినేషన్స్ చూసారు కదా, ఫైరస్య ఫైరోప్య అని అదొక్కటే గుర్తుపెట్టుకుని నామినేషన్ అంటే మనం అరిసేయాలి, అరిసేస్తే ప్రోమో కట్లో పడతాం, ప్రోమో కట్లో పడితే జనాలు చూస్తారు, జనాలు చూస్తే లేదా ఆడతారు అన్న ఫీలింగ్లో ఉంటుంది అన్నట్టు ప్రతి వాళ్ళు రెచ్చిపోతున్నారు. అబ్బా ప్రతి వాళ్ళు రెచ్చిపోతున్నారు. నాకు కాస్త కోసం బేబక్క కాస్త జెన్యున్గా ఆడుతుందేమో అనిపించింది. అఫ్కోర్స్ తను ఎక్కువ ఆడలేదు, ఆడడానికి కూడా ట్రై చేయట్లేదు, బట్ కాస్త కోస్తారా ఈవిడ కొంచెం బెటర్గా ఉందిరా స్వామి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎంటర్టైన్ చేయడానికి శేఖర్ భాష అయితే కొంచెం లైన్ మార్క్ కొడుతున్నాడు కానీ చూడాలి. సో ఇది ఎపిసోడ్ 2 అనమాట. ఎపిసోడ్ 2కి సంబంధించిన అప్డేట్స్. మరి ఇంకొక వీడియోలో నేనైతే మీకు చెప్తాను ఎవరెవరు లైక్ నామినేట్ అయ్యారు నామినేషన్కి అన్నదైతే మీకు చెప్పేస్తాను. ఆబ్వియస్లీ ఇప్పుడు అనుకుంటున్న ప్రకారం అయితే సోనియా ఖచ్చితంగా ఉంటుంది, అలాగే మణికంఠ ఉంటాడు, బేబక్ ఉంటుంది, అండ్ వీళ్ళు ముగ్గురు అయితే పక్కా ఉంటారు నామినేషన్లో నాకు అనిపిస్తుంది. చూద్దాం ఎవరు ఉంటారు ఎవరు లేరు అన్నది మరొక వీడియోలో అయితే తెలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హేమ హంగామా. దిస్ ఈస్ బిగ్ బాస్ 8 సీజన్ అప్డేట్స్. అరే అరే చెప్పురా చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఇంకమ్మా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే తెలుసుగా